కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. బాణసంచ పరిశ్రమలో పేలుడుతో భయానక వాతావరణం నెలకొంది. 20 మంది కార్మికులు మృతి చెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. పేలుడు ఘటనపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వేట్లపాలెం ఘటనలో మరణించిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 4 వాహనాల్లో 7 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం వేట్లపాలెంలో మంత్రులు కందుల అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు జరగనటువంటి కనీ విని ఎరుగని రీతిలో జరిగినటువంటి భారీ పేలుడిది. విస్ఫోటనం జరిగినట్లుగా ఉంది. స్టాక్ కూడా లోపల ఎక్కువ ఉందని అంటున్నారు. అందువల్ల ఎక్కువ విస్ఫోటనం జరిగిందేమో అనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో జనావాసాలకు దూరంగా ఉండాలనేటువంటి మాట చెప్పారు. అలాగే చేశారు. కానీ మొత్తానికి ఇది జరగకూడని సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారు రెస్క్యూ ఆపరేషన్స్ చూడండి అధికారులతో కలిసి, అదేవిధంగా ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైనటువంటి చికిత్స లభించే విధంగా చూడమన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం. ఎలా ఉందో చూడండి. డిప్యూటీ సీఎం ఆదేశాలు సార్. డిప్యూటీ సీఎం గారు నన్ను, అదేవిధంగా మా కాకినాడ